హాయ్ అండి. హైదరాబాదులో అతిపెద్ద ఎగ్జిబిషన్ అయితే చాలా అయితే చేశారండి. మన హైదరాబాద్లో షాపూర్ ఏరియాలో, చింతల్కి దగ్గరలో ఉండే షాపూర్ ఏరియాలో ఈ ఎగ్జిబిషన్ అనేది చాలా చేశారండి. ఆగస్టు 15కి ఆల్రెడీ ఇది చాలా అయితే చేశారు. సో ఈరోజు 17 అండి, ఆగస్టు 17 రోజు నేను ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నా. కాబట్టి ఎవరైనా సరే మన చింతల్ ఏరియాలో, అలాగే సుచిత్ర ఏరియాలో, మేడ్చల్, ఇటు గండి మైసమ్మ, సూరారం, బాలానగర్ ఈ అందరికీ కూడా వర్తిస్తుందండి. నక్లెస్ మాల్ అంత దూరం పోకున్నా సరే ఇటు కూడా చాలా గ్రాండ్గా అయితే ఓపెన్ అయితే చేశారండి. సో ఇక్కడ చూసుకుంటే బైకులు పార్కింగ్ చేసుకోవాలి. అయితే టికెట్ లోపలికి పోవడానికి 50 రూపాయల టికెట్ ఉందండి. ఇక్కడ కౌంటర్ ఉంది కదా, అయితే 3 సంవత్సరాల అబోవ్ ఉంటే ఖచ్చితంగా 50 రూపాయల టికెట్ తీసుకోవాలని చెప్తున్నారు. సో లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళినాక మనకి ఎట్లా ఉంటుందో చూపిస్తాను నేను. ఇప్పుడే టికెట్ అయితే అతనికి ఇచ్చేసి నేను లోపలికి వెళ్తున్నా. చూడండి ఎంత చక్కగా అద్భుతంగా ఉందో. ఇంకా కొన్ని ఇన్నోవేటివ్ థాట్స్ వీళ్ళు చేస్తున్నారు. అంటే ఇంకా కొంచెము రిపేర్ ఉంది, అవన్నీ వేసేస్తున్నారు బయట ఈ డిజైన్స్కి ఇట్లా. సో చాలా అద్భుతంగా అనిపించిందండి. లోపలికి అయితే పోయినాక చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే చాలామంది ఇప్పుడు లోపలికి వెళుదామంటే వాళ్ళు సహజంగా వీడియో పర్మిషన్ ఇవ్వరు. సో మనము ఒక యూట్యూబర్ అని చెప్పేసి మీ అందరికీ నేను చూపించాలి కాబట్టి నాది ఒక బాధ్యత ఉంది కాబట్టి పర్మిషన్ తీసుకొని మరి నేను ఈ వీడియో తీసుకొని మీ అందరికీ చూపిద్దామని చెప్పేసి ఇంత బ్యూటిఫుల్ ప్లేస్ మీకు చూపిస్తున్నా. అంటే నేను దాని వెనకాల నాకు ఎంత కష్టం ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. సో మీ ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే లేదండి. ఎందుకంటే అంటే అన్న సబ్స్క్రైబర్ల కోసమే చేస్తున్నా అని అనుకోవద్దు. నేను ఇది కూడా ముందే చెప్తున్నా, మీ ఇష్టం ఉంటే నా వీడియోలు జెన్యూన్ అనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవద్దు అని చెప్తున్నా అండి, సరేనా? మన మాటల్లో నిజాయితీ ఉంటేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకే? ఇంకోటి ఏంటంటే లోపలికి పోతానండి. లోపలికి పోయినాక చూపిస్తా. బట్టలు కానీ లేడీస్కి చాలా చక్కగా ఉన్నాయండి. ఇక్కడ పిల్లలు ఆడుకునేది ఇక్కడ ఫ్రీగానే కావచ్చు నాకు తెలిసి, బయట ఫ్రీగానే. సో లోపలికి పోయినాక మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. చాలా తక్కువ రేట్లు ఉన్నాయి. నేను షాక్ అయినా, ఏంది బయటనేమో అంతగా రేట్లు ఉంటాయి, ఇంట్లో కేవలం 250 టాప్స్ 200 ఇంత చాలా తక్కువ ఉన్నాయి అని చెప్పేసి కొంచెం షాక్ అయితే అయినా. పర్లేదు, 50 రూపాయల క్లిప్పులు కూడా ఉన్నాయి, 20 రూపాయల క్లిప్పులు ఉన్నాయి. లేడీస్కి ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ లభిస్తుందండి. ఇంకోటి ఏంటంటే వచ్చేవారు కూడా ఇది ఎప్పటిదాకా ఉంటుంది అది కూడా మీకు డౌట్ ఉంటుంది. ఇది 3 నెలలు ఉంటుందండి. ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ దాకా ఉంటుంది. సో మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎక్కువ పబ్లిక్ ఉండేది ఎప్పుడు వినాయక చవితి ఇప్పుడు ఉంది కదా, వినాయక చవితికి ఎక్కువ మంది ఇక్కడికి రాగలగడానికి సిద్ధపడతారు. సో అందుకోసమే వీళ్ళు వినాయక పండుగ అయిపోయిన తర్వాత మేబీ తీసేస్తుండొచ్చు, కానీ అందాక ఒక 3 నెలలు అయితే ఉండొచ్చు అని చెప్పేసి ఒక అధికారి చెప్పాడు లోపల. సో అందుకోసం నేను మీకు ఇవన్నీ చూపిస్తున్నాను. గ్లాసులు చూడండి చాలా చక్కగా అయితే ఉన్నాయండి. ఒకసారి మీరు చూడొచ్చు. చిన్నపిల్లలు ఆడుకునే వస్తువులు ప్రతి ఒక్కటి ఉన్నాయండి, ప్రతి ఒక్కటి ఉన్నాయి. లోపలికి వస్తే మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు, మస్తు అనిపించింది నాకైతే. సో నేను ఆ జెయింట్ వీలర్ కూడా ఎక్కిన ఆల్రెడీ. ఒక చిన్న చెల్లమ్మనైతే చాలా భయపడింది. సో ఆ చెల్లమ్మకైతే నేను మంచి ధైర్యం చెప్పిన, మంచి ఒక స్పీచ్ లాగా ఏదో ఒక భయంలో, నాకు కూడా భయం అయింది, భయం కాలే అని చెప్తలేదు. ఆ భయంలో ఏదో ఒకటి ఒరినా, ఇక 4-5 ముక్కలు ఒరినా, మంచిగా బతకాలరా చెల్లె అట్లా ఇట్లా అనుకుంటే చెప్పిన. సరే పర్లేదు. ఇక్కడ ఏంటంటే గేమింగ్ ఉందండి. ఈ గేమింగ్ తర్వాత అయితే లోపలికైతే పోదాము. ఇక్కడ ఏంది మన బాణాలతో కొట్టేది ఉన్నది, అంటే గిఫ్ట్లు ఇస్తారు అన్నట్టు ఫస్ట్ ప్రైజ్ వస్తే. సో లోపలికైతే వెళ్దామండి. లోపలికి వెళ్ళిన తర్వాత చాలా అద్భుతంగా ఉంటుందండి, ఒకసారి చూడండి. లోపలికి పోయిన తర్వాత వాళ్ళు మొత్తం పాటలు పెట్టారండి. మొత్తం డెక్కులు పాటలు అన్నీ పెడుతున్నారు, మిక్స్ చేస్తున్నారు పాటలు. ఒకవేళ నా పాటలు మీకు వినిపిస్తే మళ్ళీ నాకు కాపీరైట్ వస్తుంది, వీడియో డిలీట్ అవుతుంది ఆటోమేటిక్గా. సో అందుకోసం నేను మాట్లాడుతున్నా, మీకు ప్రతి ఒక్కటి కూడా చూపిస్తున్నా చూడండి. ఒకవేళ సౌండ్ ఆఫ్ చేస్తేనేమో మళ్ళీ మీకు బోరింగ్గా ఉంటుందని చెప్పేసి నేను మాట్లాడుతున్నా. సౌండ్ పెట్టినా ఒక బాధ ఉన్నది, పెట్టకున్నా ఒక బాధ ఉన్నది. మన యూట్యూబర్స్ క్రియేటర్స్కి చాలామందికి ఇంతే అండి. సహజంగా ఎవరికి తెలియదు, చాలామంది క్రియేటర్స్ కంటే మానిటైజేషన్ అయిన వాళ్ళకే ఇవన్నీ తెలుసు. సో మానిటైజేషన్ కాని వారు అన్ని పాటలు మిక్స్ చేసి పెడతా ఉంటారు. సో ఎప్పటికైనా వీడియోలు అవన్నీ డిలీట్ అవుతాయి. ఫస్ట్ టైం
భయ్యా ఫస్ట్ టైమా ఫీలింగ్ ఎలా ఉంది? ఎక్సైట్మెంట్ ఉందా అన్న? ఎక్సైట్మెంట్ ఉందా? తర్వాత చెప్పాలి ఎట్లా ఉందో. బ్రో ఇగో చేతులు ఇట్లా పట్టుకొని తీయకండి, అట్లా పట్టుకోవాలి, బయటకని పట్టుకోవాలి, చేతులు గట్టిగా పట్టుకోరు, ఇట్లా ఇడవకూరి. अरे बाप रे, अम्मा कोडका पूरे 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 अम्मा और क्या है यार? అన్నా ఎట్లుంది? బాగున్నా బాగున్నా అన్నా అసలు సక్కలే వాడన్నా కాలేజీలో అడుగుతలేవా? కాలేజీలో అడుగుతలేవా?